ఎందుకంటే వీడి అప్రోచ్ పవర్ కాదు, వీడు బాడీని ఎక్విప్మెంట్ లాగా అండ్ ఎమోషన్ ని వీక్నెస్ లాగా చూస్తాడు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఎస్పాడా నెంబర్ 8 జైల్ అప్రో గ్రాన్స్. Welcome back to The Faces Behind It, the Espada Archives, episode number 4. జైల్ అరంకర్ అయిన అజూకాస్ క్లాస్ హాలో. హీ ఈస్ నోన్ ఫర్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ సైంటిఫిక్ అనాలిసిస్. వీడి ఆస్పెక్ట్ ఆఫ్ డెత్ ఏంటి అంటే మ్యాడ్నెస్ ఆర్ ఈగో. దీని అర్థం ఏంటంటే వీడు రిప్రజెంట్ చేసే ఆస్పెక్ట్ ఆఫ్ డెత్ ని ఎలా చూపిస్తాడంటే డిస్టార్టెడ్ ఇంటెలిజెన్స్ అండ్ ఆరగెన్స్ గా చూపిస్తాడు. వేరే ఎస్పాడాస్ తో కంపేర్ చేస్తే వీడి రోల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. వీడు ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్ మీద డిపెండ్ అవ్వడు. వీడు సైన్స్ ని, ట్రాప్స్ ని, డాటా అండ్ బయోలాజికల్ టూల్స్ ని బ్యాటిల్లో వాడతాడు. స్టోరీలో వీడు ఎస్పాడాస్ యొక్క హారర్ సైడ్ ని రిప్రజెంట్ చేస్తాడు. హాలోస్ అండ్ అరంకర్స్ ని స్టడీ చేస్తూ ఉంటాడు. ఎనిమీస్ ని క్యాప్చర్ చేసి వాళ్ళ మీద రకరకాలైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు. వీడు బాడీని ఎక్విప్మెంట్ లాగా అండ్ ఎమోషన్ ని వీక్నెస్ లాగా చూస్తాడు. వీడి రిజరెక్షన్ వీడికి ఇంకా అడిషనల్ గా లాబొరేటరీ టూల్స్ ని అండ్ బయోలాజికల్ వెపన్స్ ని ఇస్తుంది. వీడు క్లోన్స్ ని క్రియేట్ చేయగలడు, ఆర్గన్స్ ని కంట్రోల్ చేయగలడు అండ్ బ్యాటిల్ జరిగేటప్పుడు రియల్ టైమ్ లో ఎబిలిటీస్ ని అనలైజ్ చేయగలడు. వీడు ఊరియు అండ్ రెజ్జితో హెకోముండోలో ఫైట్ చేస్తాడు. వీళ్ళిద్దరు వాడి మీద స్ట్రగుల్ అవుతారు, ఎందుకంటే వీడి అప్రోచ్ పవర్ కాదు, అది కంట్రోల్ అండ్ డిసెక్షన్ కాబట్టి. వీడు ఈవెన్చువల్లీ వీడి ఈగో వల్లే వాడి ఎక్స్పీరియన్స్ వాడికి అగేన్స్ట్ అయ్యి ఓడిపోతాడు. దట్ ఈస్ జైల్ అప్రో గ్రాన్స్, ఎస్పాడా నెంబర్ 8 అండ్ వీడి ఆస్పెక్ట్ ఆఫ్ డెత్ ఈస్ మ్యాడ్నెస్ ఆర్ ఈగో. మీకు ఏ కంటెంట్ కావాలో కామెంట్స్ లో తెలియజేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్.